దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం చివరి మాట. దేవుడు సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుతున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగ జరుగును. ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా వ్యాపారంలో తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. కొద్ది నిమిషాలు ప్రభా మీ బిడ్డలకు మీ మాటలు కొన్ని తెలియజేయడానికి ప్రభా తండ్రి సిద్ధపడుతుండగా సంయుక్తమైన జ్ఞానాన్ని దయచేయండి. అలాగే బిడ్డలకు ప్రభు మన లక్ష్యాలను గ్రహించగలిగిన మనసును దయచేసి వాటి ద్వారా మీరు ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ కాలాన్ని సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమె. ప్రియమైన దేవుని పిల్లల యొక్క దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం చివరి మాటలు చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉన్నాడు. అలాగే తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముపై అత్యల్ప మనుషులను ఆయన నియమించుతున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలా జరుగును. ప్రియమైన దేవుడా, ఈ మాట మీకు ఏమైనా అర్థమైందా? మహోన్నతుడు దేవుడగా ఈ మానవుల రాజ్యం పైన రాజ్యాల పైన అధికారి అయ్యిందట. అధికారి అయ్యింది ఏ రాజ్యం మీద ఎవరికి అధికారం ఇవ్వాలో ఆయనే నిశ్చయిస్తాక, ఆయనదేనట అధికారం. మనం అనుకుంటాం మనం ఓట్లు వేసాము, మన ద్వారానే గెలిచారని మనం అనుకుంటాం. ఎవరి లేకపోతే ఒక సామాజిక వర్గం ఓట్ల వల్ల గెలిచారు అంటాం, లేకపోతే 3 పార్టీలు కలవడం వల్ల గెలిచారు అనుకుంటాం. కానీ అది కాదట. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, వాక్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యం పైన అధికారం. ఈ మానవులు, ఈ ప్రపంచ మానవాళి ఏదైతే ఉందో, ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నింటి మీద ఎవరు రాజుగా ఉండాలి, లేక ఎవరు చక్రవర్తిగా ఉండాలి, ఎవరు అధికారిగా ఉండాలనేటువంటిది ఆ యొక్క నియమించేదట. ఆ అధికారం దొరుకుతుందట తండ్రి అయిన దేవుడికి మాత్రమే ఉందట. ఈ రాజ్యం అన్నింటి మీద అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహించాలనుకుంటాడో, అధికారం ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వారికి ఆయనే అనుగ్రహించునని. ఆ రాజ్యంలో అత్యల్పమైన వాళ్ళు ఉండాలా, లేకపోతే ఉన్నటువంటి వాళ్ళు ఉండాలా, లేకపోతే దుష్టత్వం కలిగినటువంటి మనుషులు నియమించాలా, లేకపోతే మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళని నియమించాలా? దుష్టులకు అధికారం ఇచ్చిన ఆయనే అట, మంచి వారికి అధికారం ఇచ్చిన ఆయనే అట. అత్యల్పుల మనుషులను ఆయన నియమించుతున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్టు ఇలాగూ మనుషులందరూ తెలుసుకోవాలి. కాకపోతే మనం ఏమనుకుంటామంటే, మన కులబలం ద్వారా ఇదిగో ఈ కులం ఎక్కువ ఉంది రాష్ట్రంలో, వీళ్ళు ఎటువైపు మొగితే అంటే గెలుస్తారని, లేకపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగించిన అది ఎవరు మరి దాన్ని అనుమతించడం జరుగుతుందంటే దేవుడే. ఇప్పుడు ఈ ట్యాంపరింగ్ చేసేవాళ్ళే రావాలి అని, అంటే ట్యాంపరింగ్ చేస్తున్నారని కాదు, కానీ ఇదిగో ఇలాంటి మనుషులు ఈసారి అధికారం రావాలనుకున్నాడు దేవుడు. వాళ్ళు దుష్టులైనా ఏ విధంగా రావాలో వాళ్ళే డిసైడ్ చేసుకొని అలా చేసి వచ్చేట్టుగా దేవుడే వారికి అధికారం ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ దైవగ్రంథం చదివిస్తున్న దేవుడు. అలాగే ఇక్కడ ఈ సందర్భంలో నెబుకద్నెజరు రాజు కూడా
ఆయనే ఎవరు? అధికారం. ప్రపంచాన్ని ఏమి చక్రవర్తి నెబుకద్నెజర్ గారికి కూడా ఆయనే రాజ్యాధికారం ఇచ్చినప్పుడు ఆయన ఏమని గర్వించాడు మనసులో ఒకసారి చూద్దాం. ప్రియమైన దేవుడు, ఇక్కడ ముందుగా దేవుడు ఏమంటాడు? మానవ రాజ్యంలో నేను అధికారిని ఉన్నా, ఎవరికి ఇవ్వాలన్నా నేనే, అంతేగాని మీరు మీ బలం కాదు, మీ తెలివి కాదు, మీ జ్ఞానం కాదు, ఏంటి మీ ధనబలం లేకపోతే బాహుబలం కాదు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు, అది మరి అది దృష్టిలో లేకుండా ఒకనొక రోజు నెబుకద్నెజరు ఏం తలంచాడో ఒకసారి మనం ప్రియమైన దేవుడు, అదే 4వ అధ్యాయం అదే 4వ అధ్యాయంలో 29వ వచనం, 28వ వచనం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనం. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరియందు సంచరించుచుండగా, నెబుకద్నెజరు రాజంగా తన రాజనగరైన బబులోనులో సంచరించుచుండగా రాజు ఏమనుకున్నాడు? ఇక్కడ ఏమని తన హృదయంలో గర్వపడుతున్నాడు, ఏమని అతిశయిస్తున్నాడో ఆ మాటను చూద్దాం. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఈ రాజ్యాధికారం, ఈ సింహాసనం, ఈ రాజ్య ప్రభావం, ఈ ఘనత, ఈ బబులోను రాజనగరాన్ని కట్టించిన ఘనత ఎంత ఎవరిది? రాజుకు నెబుకద్నెజరు నాదే. బబులోను ఏలుతున్నటువంటి, అప్పుడు బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరయ్యా అంటే నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు తన మనసులో ఈ ప్రపంచాన్ని జయించింది నేనే, నా బాహుబలం వల్ల నేను జయించాను, నా ప్రభావం వల్లే ఈ యొక్క రాజనగర్ని కట్టించాను, ఎంత అందమైన రాజనగరం కట్టించింది నేనే. ఈ గొప్ప ప్రభావం అంతా నా వల్లనే జరిగింది. ఇది నా బాహుబలం, నా తెలివి, నా జ్ఞానం, నా వివేకం అని ఏమంటాడో మనసులో గర్వించాడండి. ఈ భూలోకంలోని రాజ్యాలన్నీ మీద అధికారం ఎవరుందట? తండ్రి అయిన దేవుని కట. ఆయన ఎవరికైనా రాజ్యాధికారం ఇచ్చేది ఎవరంటే తండ్రి అయిన దేవుడినట. వాడిని గొప్పవాడిని కూర్చోబెట్టాలన్నా, పేదవాడిని కూర్చోబెట్టాలన్నా, ఏమంటే చెప్పులు కుట్టిన వాడిని కూర్చోబెట్టాలన్నా. అబ్రహాం లింకన్ అని అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన చెప్పులు కుట్టిన ఆ తండ్రికి కుమారుడు, చెప్పులు కుట్టే అతనికి కుమారుడు ఏంటి అబ్రహాం లింకన్. అలాంటి స్థితిలో ఉన్న అబ్రహాం లింకన్ని అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఎలా అయ్యాడు? ఇక్కడ దైవగ్రంథంలో మాటను బట్టి చూస్తే పేదలను కానీ అత్యల్పులకైనా రాజ్యాధికారం ఇచ్చేది ఎవరో తెలుసా? దేని అన్నారు కదా. ఆ మాట ప్రకారమే అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ కూడా ఖచ్చితంగా చెప్పులు కుట్టుకునే ఒక పేదవాడికి కుమారుడైన అబ్రహాం లింకన్ అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడంటే అంటే ఆయన బలం, ఆయన తెలివి మనకి అవుతారా? ఒక చెప్పులు కుట్టేవాడి కుమారుడు అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అవుతాడండి? ఇక్కడే ఉన్నాం, మన కుటుంబాలు చెప్పులు కుడుతున్నారు అనుకోండి, ఆయన కుమారుడు ఒకేసారి భారత ప్రధాని అవుతుందా? కానీ నేను చేయగలను, అది నా అధికారం అని చెప్తున్నాను. నేను అబ్రహాం లింకన్ అయినా చేయగలను, రైల్వే స్టేషన్లో ఛాయ్ అయినా మోడీనైనా ప్రధాని చేయగలను అని ఎవరంటున్నారు? దేవుడు ఆ అధికారం నాకు మాత్రమే ఉందని దానియేలు గ్రంథంలో ఆయన చెప్పుడు. ప్రియమైన దేవుడు, వాడు క్రూరుడికైనా నేనే
రాజ్యాధికారం ఇచ్చేది. మంచి మనస్సు గల వాళ్ళకైనా నేనే. ఎందుకంటే మిమ్మల్ని పరీక్షించడానికి, నాకు కోపం వచ్చిందనుకో, మిమ్మల్ని శిక్షించడానికి నేను ఎవరిని అప్పగిస్తానో తెలుసా? క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వారిని అప్పగిస్తాను నేను అని దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన పట్ల పాపం చేసినప్పుడు, ఆయన వెలుగుతున్నప్పుడు, ఆయనపై తిరుగుబాటు చేసినప్పుడు బబులోను చక్రవర్తి అప్పగించింది ఎవరు? బబులోను చక్రవర్తి పంపించింది ఎవరు? దేవుడు కదండి. కనుక ఆయన అంటాడు, రాజ్యాల మీద అధికారులను నిలిచేది నేనే, అధికారం మాకే ఉంది. ఒక చెప్పులు కుట్టేవారి కుమారుడు అందుకు ఆకర్షిత అయిన, ఒక ఛాయమే మోడీ ప్రధానమైన ప్రియమైన దేవుడు. అయితే ఆ అధికారం వచ్చేది నేనైతే, వీడేంటి నెబుకద్నెజరు నా ప్రభావం, నా ఘనత, నా బాహుబలమని వాడు మనస్సులో తలచుకుంటున్నాడు. ఏంటి దేవుడు విన్నాడు, వింటాడు కదా. దేవుడికి ఏంటి మరుగైంది ఏదీ లేదు. ఆకాశంలో నుంచి ఆయన చూస్తున్న కళలో నుంచి చూసినా అతనికి అడ్డు ఏమీ లేదు. తనకు కనపడిన సృష్టమేమీ ఈ యొక్క పంచభూతాల్లో లేవు. ప్రియమైన దేవుడు కదా. ఆయన మన నడత పడక చూపు అన్నిటినీ ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. పరిశోధించగలిగినటువంటి దేవుడు మన అంతరంగాన్ని కూడా పరిశోధించగలిగేటువంటి దేవుడు. అంతరంగంలో నీ మాట అసలు ప్రారంభం కాకముందే ఆ మాటను క్యాచ్ చేయగలిగినటువంటి శక్తి వస్తుంది. నీ హృదయంలో తలంపు పుట్టక ముందే ఆ తలంపుని ఏం చేయగలడు? కనిపెట్టగలడు, దాన్ని గ్రహించగలిగినటువంటి దేవుడు. అందుకే నెబుకద్నెజరు తలస్తున్నప్పుడు, ఆ హృదయంలో గర్విస్తున్నప్పుడు విని ఆ మాట ప్రియమైన దేవుడు వెంటనే, ఆహా నీ పని ఇలా ఉందా? నీదే నా బలం, నీకే వచ్చిందా? నీ ఇష్టానుసారం, నీ ఇష్ట ప్రకారం నీవు యుద్ధం చేస్తే వచ్చిందా? నీ బలం చొప్పున వచ్చిందా? నీ జ్ఞానం చొప్పున ఈ ప్రపంచాన్ని వెళ్తున్నాను బిడ్డ. నేనంటే ఏదో నీకు చూపిస్తాను. మర్చిపోయావు కదా, ఇచ్చిన వాడిని మర్చిపోయావు కదా, నీ యొక్క హృదయంలో గర్విస్తున్నావు కదా, నా పని అనుకుంటున్నావు కదా. అనుకున్నప్పుడు ఒక దర్శనాన్ని కలిగేసేటట్టు, ఒక దర్శనాన్ని కలిగేసి ఆ దర్శనంలో ఆయన చూపిస్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే 4వ అధ్యాయం 10వ వచనానికి రండి, పైకి రండి. 10వ వచనానికి కదా. నెబుకద్నెజరు పడక మీద పడుకున్నప్పుడు ఏం జరుగుతుందో దర్శనంలో రాయిస్తున్నాడు. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. ఆ దర్శనాన్ని నేను చూడగా భూమి మధ్యన మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పై కొమ్మలు ఆకాశమంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగా ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోటికి చాలునంత ఆహారం ఉండెను. దాని నీడన అడవి జంతువులు పడుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందు ఉండెను. చూడండి ఇక్కడ ఎంత దర్శనంలో ఏం చూపిస్తుంది? ఒక చెట్టును చూపిస్తుంది. ఒక చెట్టు, ఆ చెట్టట భూమి మధ్యన బాగా ఎత్తు కలిగి ఉందట. దాని కొమ్మలు ఆకాశాన్ని నలుపుతున్నాయట. అంత ఎత్తుగా ఉందట. దాని ఆకారం భూతలంత వ్యాపించి ఉందంట ఆ చెట్టు. ఆ చెట్టులో ఏముందట? ఇంకా తన ఆకులు సొగసుగా ఉన్నాయట. తన పండ్లు, ఆ చెట్టు నిండా పండ్లు విస్తారంగా ఉన్నాయట, కనపడుతున్నాయి. అందులో ఆ చెట్లు ఆ సమస్త జీవకోటికి కావలసినంత ఆహారం అందులో కనపడుతుందట ఆయనకి. దాని నీడన అడవి జంతువులు పండుకుంటున్నాయట. దాని కొమ్మల మీద ఆకాశ పక్షులు నివాసం చేస్తున్నాయట. మనుషులకు కూడా చాలంత ఆహారం దాంట్లో. మరియు నేను నా పడక మీద పడుకొని నా మనస్సులకు కలిగిన దర్శనములను చూడగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు, ఎంత చదువుతున్నట
దర్శనంలోనే జాగరూకుడు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగొచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటిస్తున్నాడు. జాగరూకుడై ఉన్నటువంటి ఒక పరిశుద్ధుడట ఆకాశం నుండి దిగొచ్చాడట. దిగొచ్చి ఏం చేస్తున్నాడట? బిగ్గరగా ప్రకటించను. ఏం ప్రకటిస్తున్నాడయ్యా? ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయండి, పశువులను దాని నీడ నుండి తోలివేయండి, పక్షులను దాని కొమ్మల నుండి ఎడగొట్టండి. అయితే అది మంచునకు తడిసి పశువుల పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇంతటి కలిగిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలన్నట్టు దాని భూమిలో విడిగుడి. ఏమండి, అంత బ్రహ్మాండంగా వృద్ధి పొందిన చెట్టు, అన్ని ఫలాలు ఇచ్చిన చెట్టుని, ఏమండి ఎన్నో ఆకాశ పక్షులు జీవిస్తున్నటువంటి చెట్టుని, మరి ఆ పశువులు దాని చెంత చాగదరుతున్నటువంటి చెట్టు, మరి భూమి మీద ఉన్నటువంటి జనం అందరూ సరిపోయే ఆహారం కూడా ఉన్న చెట్టుని ఒక జాగరూకుడైనటువంటి ఒక పరిశుద్ధుడు ఆకాశం నుంచి దిగొచ్చి మళ్ళీ మనం కనపడుతున్నాడు. ఈ కొమ్మలో నరిగేయండి, దీన్ని మొదలు తెగేయండి, ఈ యొక్క ముద్దును సాఫ్ చేసేసి దీనికి ఇనుము ఎక్కడే కలిగిన కట్టేసి దీన్ని ఎక్కడ వారాయో తెలుసా? పశువులు గడ్డిలో. ఏంటి కన్ఫర్మ్? ఎవరి గురించి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఎంతకాలం ఉంటా అంటాడు మళ్ళీ? 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సుకు బదులుగా పశు మనస్సు వానికి కలిగి ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవతలు ప్రకటన అనుసరించి జరుగును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదంతా ఈ చెట్టు, ఈ మహాబలం కలిగినటువంటి చెట్టు ఎవరయ్యా అంటే నెబుకద్నెజరు సామ్రాజ్యానికి గుర్తుగా నెబుకద్నెజరు మరి ఆ బబులోను ఏలుతున్నటువంటి ప్రపంచాన్ని ఏ సామ్రాజ్యం బబులోను చక్రవర్తి సూచిస్తుంది. అతను ఏమనుకున్నాడు? ఈ సామ్రాజ్యం నా కష్టార్జితం, నా జ్ఞానం, నా బాహుబలం, ఈ నగరాన్ని కట్టించింది నేను అనుకున్నాడు కదా. మనం ముందుగా చదువుకున్నాం, లోకాధికారాలు లోకంలో ఉన్న రాజులు ఇచ్చేది, ఈ అందరి మీద ఈ లోకంలో అధికారం నాది, నేను అందరికి ఇచ్చేది అని దేవుడు చూస్తుంటే ఇతనే ఏమంటాడు? ఈ అధికారం నా బలం, నా జ్ఞానం, ఎవరు ఇచ్చేది కాదు అని గర్వాన్ని తీసుకున్నటువంటి, గర్వంతో ఆలోచించినటువంటి నెబుకద్నెజరు కళ్ళు చూపించే విధంగా ఈ దర్శనాన్ని చూపించాడు. ఈ దర్శనంలో ఎవరంట అంటే దానియేలే అని చెబుతారు. చూడండి 18వ వచనం పోతాం. 18వ వచనం ఇక్కడ దానియేలు గారికి ఈ సందర్భాన్ని చెప్పడానికి లైన్లో వస్తామన్నమాట. మరి దీన్ని ఈ కళాభావం చెప్పాలి కదా. కళాభావం చెప్పాలంటే ఎవరు కావాలి? నెబుకద్నెజరుకి దానియేలు గారిని తెలుసుకోవాలి. అప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరిలో కళల భావం ఇప్పుడు ఎవరు లేరు, ఒక్క దానియేలు. దానియేలు మాత్రం చెబుతారంటే దానియేలు దేవుడికి ఇష్టడైనటువంటి, దానియేలుకు నమ్మకమైనటువంటి భక్తుడు. ఆయనకు మంచి జ్ఞానాన్ని దేవుడు దయచేసాడు కనుక ఆ యొక్క ధన్యతను కూడా ఆయన ఇచ్చాడు కనుక ఆయనే చెప్పగలిగినవాడు. 10వ వచనం చదువుతున్నాం. బెల్తెషాజరు నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పలేడు. నీ యందు పరిశుద్ధ దేవత ఆత్మ ఉన్నది కనుక నీవే దానిని చెప్ప సమర్థుడ వంటిని. నెబుకద్నెజరు ఏమంటాడు తెలుసా? ఇదంతా కలుస్తుంది బేజానికి పోయి దానియేలు ఇంకో పేరు బెల్తెషాజరు అని అర్థమైందా? అక్కడ పోయిన తర్వాత ఆ బబులోను రాజ్యంలో వాళ్ళు పేరు అంటే బెల్తెషాజరు అని పేరు. అయితే బెల్తెషాజరు అని పిలుస్తుండే ఆయన నెబుకద్నెజరు. తెలిసి నాకు కలిగిన దర్శనాన్ని ఈ లోకంలో ఎవడు దాన్ని చెప్పలేడు. దాని భావం నీవు మాత్రం ఎందుకు చెప్తున్నావు తెలుసా? నీవు పరిశుద్ధ దేవదూతల ఆత్మ కలిగి ఉన్నవాడు నువ్వు కనుకనే నీవే దానిని చెప్ప సమర్థుడవయ్యా. రా నాయన దానియేలు, నీ వందనాలు వచ్చి నా కలభావం తెలిపాయా అంటున్నప్పుడు అందుకు 19వ వచనం
బెల్తెషాజరు దానియేలు ఒక గంట సేపు విస్మయం ఉంది. ఆయన చెప్పినటువంటి ఆ దర్శనం చెప్పినప్పుడు ఆయన గంట సేపు విస్మయం ఉంది, ఆశ్చర్యపోయి భయపడి కలవరపడుతున్నాడు. మనసునందు కలవరపడుతున్నాడు. ఎందుకు కలవరం? చూడబోతే ప్రపంచ చక్రవర్తి, అక్కడ కలభావం ఏమో సాక్షాత్తు ఆయనకే వచ్చింది. ఆయనకి ఏమని వచ్చింది? గట్టి తినే పరిస్థితి ఉంది ఆ కలభావంలో. ఎవరికి? ఒక ప్రపంచ చక్రవర్తిని దేవుడు గట్టి తినిపించబోతుందో, పశువులు మేసే పొలాల్లోకి వెళ్ళి గడ్డి మేసేటటువంటి పరిస్థితిని కలిగించబోతాడు దేవుడు. అలాంటి ఘోరమైనటువంటి అతను జరిగే చెప్పడానికి ఏమైతుండేనా విస్మయం కలవరం పడుతుంది. ప్రపంచ చక్రవర్తి ఏం చేస్తాడు? చంపుతుడేమో. ఒకవేళ నేను ఈ భావాన్ని చెప్తే నిజంగా చెప్పినట్టు కోపం వచ్చిందనుకో, అడ్డంగా ఆలోచించుకుంటే ఒకరు నాకు చంపొచ్చేమో అని విస్మయం కలవరపడి గంట సేపు పట్టిందంట. ఆ కళ భావంలోకి రావడానికి ఎంతసేపు పట్టింది? దానికి గంట సేపు విస్మయం ఉంది. కలవరపడగా ఏంది నాయన గంట సేపు అయింది, ఏంటి నీ విస్మయం, నీ కలవరం? రాజు అంటున్నామండి, ఏందయ్యా బెల్తెషాజరు, ఈ దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ నీవు కలవరపడకమో, నేను ఏమన్నా నిన్ను ఐదు కలవరపడక ఎందుకు వెనకడు చేస్తున్నావు, భయపడుతున్నావు? ఎందుకు నీకు అతిశయం? నువ్వేమి ఈ కలభావం గురించి భయపడకము, కలవరపడకము. ఆ మాట అన్న తర్వాత అప్పుడు కొంచెం కలవరం పోయి విస్మయం పోయి అప్పుడు లైన్లోకి వస్తానండి. దాని ఎందుకంటే ప్రపంచ చక్రవర్తి ఆయన చాలా క్రూరుడు. నెబుకద్నెజరు అంటే మామూలుడు కాదు, ఏమంటే మహాక్రూరుడు. అంత క్రూరంగా హింసించేవాడు. ఏమంటే శత్రు రాజ్యాలని, శత్రు రాజులను. అలాంటి ఒక క్రూరుడి ముందు ఆ క్రూరుడికి సంబంధించినటువంటి ఆ క్రూరుడికి జరగబోయే క్రూరత్వాన్ని చెప్పడానికి ఎవరైనా సాహసిస్తారండి? సాహసిస్తారా? సాహసం చేస్తారు? భయపడరా? ఒక పొగరబోయి దగ్గర పోయి, అరే నీకు ఫలాన్ని జరగబోతుందిరా, నిన్ను దేవుడు శిక్షించబోతున్నాడు, ఇగో ఇంకొద్ది సేపట్లో నువ్వు గడ్డిని తీయబోతున్నారా దేవుడు అంటే ఊరుకుంటారండి? గర్వం ఉండోడు, ఏమంటే కోపం ఉండోడు, క్రూరమైన మనసు, నన్ను దేవుడు గడ్డిని తినిపించాడు, నువ్వు చెబుతు అని మేనమెంట్ పట్టడానికి క్రూర స్వభావం కలిగినాడు. ఏం చేస్తాడు? మాకు వాడిని దండించేటంత క్రూరంగా ఉంటారు. అలాగే ఇలాంటి క్రూరుడైన తండ్రి అయిన దేవుడి గురించి నెబుకద్నెజరు తెలుసు. అందుకనే మరి దానియేలు గారిని ఏమంటారు? దానియేలు కలవరపడమయ్యా అన్నప్పుడు అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడా అంటాడు. దానియేలు అంటే, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగును గాక. ఆయన్ని కొంచెం కోపం దిగడానికి, లేకపోతే ఆయన్ని ముఖస్థితి కోసం ఏం చెబుతుండేనా? ఇదిగో ఈ దర్శన ఫలం తమరిని ద్వేషించు వారికి కలుగును గాక, మీ కలగకుండా ఉండును గాక అంటున్నాండి. మిమ్మల్ని ద్వేషించే వారికి కలుగును గాక అంటున్నాడు. దాని భావము తమరి శత్రువులకు చెందును గాక. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది, జాగ్రత్తగా ఆ చెట్టు గురించి చెబుతాను కదా, మీరు చూసిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను, దాని పై కొమ్మలు ఆకాశమంతట ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలంగా ఉండెను, దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారంగా కనబడెను, అందులో సమస్త జీవపట్టలు చాలినంత ఆహారం ఉండెను, దాని నీడన అడవి జంతువులను పడుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా రాజా. ఆ చెట్టు నిన్ను సూచించుతున్నది. ఏమంటాడు దానియేలు గారు? ఆ చెట్టు నిన్ను సూచించుతున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయను, నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించి ఉన్నది అని చెప్పాడు. తర్వాత చెట్టును నరుకుము, దాన్ని నాశనము చేయము, కానీ దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము,
ఇనుము ఎత్తడి కలిగిన కట్టుతో 7 కాలములు గడిచే వరకు పొలంలో పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశం మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగాలు పిడగు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి ప్రకటించడం నీవు చూచితివి కదా రాజా. ఈ దర్శన భావం ఏమనగా సర్వోన్నతులకు దేవుడు రాజు నా ఏలిన వారి గురించి చేసిన తీర్మానం ఏదనగా తమ యొద్దలో ఉండకుండా మనుషులు నిన్ను తరుగుతారు. మీరు మీ రాజ్యంలో ఉండకుండా మిమ్మల్ని మనుషులు తరుగుతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులే గడ్డి తినేదవు. ఆకాశం మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతులకు దేవుడు మానవ రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని తాను ఎవరికి దాన్ని అనుగ్రహింపనిచ్చించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొను వరకు. నువ్వు తెలుసుకోలేదు కదా, మనం తెలుసుకోలేదు కదా. నా బలం, నా భుజ బలం, నా తెలివి, నా శక్తి, నా సైన్య బలం అన్నావు కదా. ఇదిగో అది నీది కాదు, సర్వోన్నతులకు దేవుడే రాజ్యాల పైన మరి రాజులు నియమించదని తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగు. 7 కాలములు ఏం చేయాలి తెలుసా రాజా? పశువు వలె పశువుల్లోకి వెళ్ళి పొలంలోకి వెళ్ళి గడ్డి మేయాలి. చేతితో దిగులు తింటప్పుడు కాదు, నోటితో. పశువు ఎట్లా మేస్తుంది? పశువు ఎలా మేస్తుంది గడ్డి? అలా నీవు 7 కాలముల వరకు నువ్వు తెలుసుకుని వరకు గడ్డి తినేదవు. ఆకాశ మనసు నీ మీద పడి నిన్ను తొడుపును. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని తాను ఎవరికి దాన్ని అనుగ్రహించవచ్చు ఆ వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకున్న వరకు 7 కాలము నీకు ఇలా జరుగుతుంది. చెట్టు యొక్క మొద్దు నుండి మొద్దు నుండనీయుడని వారు చెప్పింది కదా. దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకుని మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకును రాగా. నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. దానియేలుగా నేను చెప్పినట్టు యోచన ఈ భావం నీకు అంగీకారమగునుగాక. ఇదయ్యా నీ కల భావము రాజా అని ప్రియమైన దేవుడు ఆయన చెప్పినప్పుడు, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకు మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరమించుండి. ఎవరివైతే నీతి న్యాయం వదిలేసి ఎవరినైతే హింసించి గృహంగా చూసావో, హింసలు పాలు చేసావో, మళ్ళీ ఏం చేయాలి? వారి పట్ల ఏం చేయాలి? మళ్ళా కరుణ చూపించి మళ్ళా వారిని కరుణించి వారికి ప్రేమ చూపిస్తేనే మళ్ళా నీకు నీ రాజ్యం నీకు వస్తుంది అని ప్రకటన చేశాడు ప్రియమైన దేవుని. మరి ఆయనలో మరి పశ్చాత్తాపం వచ్చిందా? ఆ యొక్క నాశనానికి ముందు నడిచినటువంటి గర్వం పోయిందా అనేది మరి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లల. 32 వచ్చిన అదే 4:32 కల్లా 32 వచనం చదువుకుందాం. తమ యొక్క నుండి మనుషులు తరిమిదరు, నీ అడుగు జంతువుల మధ్య నివాసము చేసి పశువుల గడ్డి మేసిదవు. సర్వోన్నతుడు దేవుడు మానవ రాజ్యం పైన అధికారి అయి తాను ఎవరికి దాని అనుగ్రహించును వానికి అనుగ్రహించడం నీవు తెలుసుకున్న వరకు 7 కాలం జరిగిందని చెప్పాడు కదా. ఆ గడియలోనే అలాగ నెబుకద్నెజరుకు జరిగిందని సంభవించింది. మానవుల నుండి అతన్ని తరిమేశాడు, అతని పశువులని గడ్డి వేశాడు, ఆకాశం మంచు తెచ్చాడు, దేహము మరి తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వల్ల అయిపోయింది. ఆ పక్షిరాజు ఏకలు తడిస్తే ఎలా అయిపోతే అలా అయిపోయింది ప్రియమైన దేవుడు. అతని గోళ్ళట పక్షుల గోళ్ళకు బాగా వెళ్ళిపోయిందట. ఆ గోళ్ళ వంటి ఆయన ఇక అది 7 కాలంలో జరిగి ఆ కాలము గడిచిన పెమ్మట ఇక ఆయన చెబుతున్నట్టు చూడండి. నెబుకద్నెజరును నేను మరల మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు
దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. ఏమండి, ఎప్పుడైతే ఆ పశు స్వభావం పోయిందో తెలిసిపోతుంది కండి. పశు అప్పటి వరకు 7 కాలాలు పశువులు గడ్డి వేసిందండి. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ అందులో మానవ స్వభావం ఎప్పుడైతే వచ్చిందో అర్థమైందమ్మా, నాకు మళ్ళీ దేవుడు మానవ స్వభావం ఇచ్చేసాడు. కనుక ఈ వ్యక్తిలో ఏం చేస్తున్నాడో ఆయన స్తుతిస్తున్నాడు, సర్వోన్నతుడైన దేవుణ్ణి స్తుతిస్తున్నాడట. ఆయన చిరంజీవులు సర్వోన్నతుడు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించితిని అని ఆయన సాక్షి చెప్పుకుంటున్నాడు. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు. ఆయన పరలోక సేన ఎడలను భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు ఆయనే అనుకుంటున్నాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనో సమర్థుడు కాడు. అంతా సమర్థుడు కాదు, అలాంటి బలవంతుడు కాదు. కానీ నేను ఆ పొరపాటు చేసి తప్పు చేశాను. ఆయనకి మాట చెప్పగల, ఆయన చేయి పట్టుకొని నడవగలిగిన సమర్థత ఎవరికంటే లేదు. అలాంటి అంత అల్పుడునైనా మరి అతి తక్కువ వాడిని నేను గర్వించి ఇలాంటి పరిస్థితికి వచ్చాను. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడే బలవంతుడు. ఆయనే ఎవరికైనా రాజ్యాన్ని ఆధిపత్యాన్ని ఇచ్చేవాడిని ఒప్పుకుంటున్నాడు. దేవుడు పశ్చాత్తాప పడుతున్నాడు. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధములు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చి నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ. ఎప్పుడైతే తన గర్వపు తలంపులను తనలో నుంచి తీసుకొని పశ్చాత్తాపడి ఇప్పుడు ఆయనే సర్వోన్నతులకు దేవుడు, ఆయనే ఈ భూలోకంలో రాజ్యాల మీద రాజులు నియమించేది ఆయనే. కానీ నేను పొరపాటు చేసి గర్వించి నా బదిలో అది నా బలం అనుకున్నా, నా తేజస్సు అనుకున్నా, నా సైనిక బలం అనుకున్నా, నా జ్ఞాన బలం అనుకున్నా. అది తప్పయ్యా. అదంతా ఘనత ఆ దేవుడిదే, ఆ సర్వోన్నతుడే. ఆ సర్వోన్నతుడు చేయబెట్టుకొని నడవగలిగిన సమర్థుడు ఎవడయ్యా ఈ భూమి మీద లేరు. కనుక ఆ దేవుడే నిజమైన దేవుడిని ప్రియమైన దేవుడు ఆయన సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. చూడండి, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూషన్ చేద్దాం. నా రాజ్యం నాకు స్థిరపడిన నేను మరి ఎక్కువగా ఘనతని ఇలాగున్నా నెబుకద్నెజరు నేను పరలోకపు రాజ్యం యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అణిచివేయడానికి శక్తిమంతుడనియు స్తుతించుచు కొనియాడుతూ నేను కనపరుచుతున్నాను. గర్వముతో నాలాగా ఎవడైనా నటిస్తే నాదే ఈ రాజ్య ఘనత, ఈ బలము నాదే, ఈ రాజనగరమే కట్టించే దాంట్లో ఆ ప్రభావం నాదే, ఆ నా గొప్పతనం నాదే, ఆ జ్ఞానం నాదే అని ఎవడైనా గర్వపడితే ఈ లోకంలో నా పరిస్థితి లాగే వస్తుంది జాగ్రత్త అని నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుడు, ఎవరు మీరు గర్వపడకండి. గర్వపడినందుకే నన్ను 7 కాలాలు దేవుడు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు పశువు లాంటి జ్ఞానం ఇచ్చి పశువులకు తరిమివేసి పశువులతో కలిసి 7 కాలాలు నేను గడ్డి మేశాను అని ఆయనే ప్రపంచ చక్రవర్తి చెప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుడు, మనుషుల చేత తరిమివేయమన్నా కదా. దర్శనంలో ఏదైతే చూపించాడో దేవుడు అలాగే చేసి 7 కాలాలు గడ్డి మేయించ చేసినట్టే ప్రపంచ చక్రవర్తి కంటే మన గొప్పవాళ్ళం, ప్రపంచాన్ని చక్రవర్తి కంటే మన గొప్పవాళ్ళం. మనకి ఇంట్లో ఏమండి తినడానికి ఏమి లేకపోయినా మనలో ఎంత గర్వం ఉంటుందో తెలుసు. నాకంటే గొప్పవాడు లేడు, నేనే మునగాడిని, నాకంటే బలవంతుడు లేడు అని విర్రవీగి సారీ దేవుని వాళ్ళు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుడు,
మనం ఎంత, మన బ్రతుకు ఎంత, ఈ రోజుకుంటే రేపటి మనకే వెతుక్కునే బ్రతుకులు కూడా గర్వించేవారు ఉన్నారు. లేదా గర్వించేవారు? నాదే బలం, ఈ ఉద్యోగం నా బలం, ఈ శాలరీ నా బలం, నా కష్టం అనుకునేవాళ్ళు లేరా? గర్వించి నెలకొచ్చినాయి క్రూరంగా హింసించే వాళ్ళు ఉన్నారండి ఈ సమాజంలో. నీదా? దేవుడు ఇచ్చినటువంటి అధికారం నీదా? దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగం నీదా? ఆయన ప్రభావం ఏది లేదా? నీ బలం వల్ల, నీ జ్ఞానం వల్ల, నీ శక్తి వల్ల వచ్చిందా? అలా అనుకునే ఒకరోజు నెలకొచ్చి ప్రపంచాన్ని చెక్కలంటే గడ్డి వేయించాడు దేవుడు. ఒకవేళ నాకు ఉద్యోగం ఉంది, నాకు నెలకి ₹1,00,000 వస్తున్నాయి, నేను ఏం చేసినా జరుగుతుంది, ఎవరిని ఏం చేసినా పర్వాలేదు, ఒకవేళ నేను ఏం చేసినా ఆ డబ్బు చేత నేను రక్షించుకోగలను, ఒక కేసులు పెట్టినా మళ్ళీ బయటకు రాగా బెయిల్ మీద అనుకుంటున్నావా? ఒకవేళ ఈ రాజ్యంలో, ఈ లోకంలో, ఈ లోక చట్టాల నుంచి నువ్వు తప్పించుకోగలను, కానీ దేవుని చట్టం నేను పట్టుకుంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, అది స్త్రీ అయినా పురుషుడైనా, ఈరోజు డబ్బు ఉందని అహంకారంతో, తమ భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా ఒకవేళ హింసించే ప్రవృత్తి నీలో ఉందేమో ఈ మధ్యాహ్న రాష్ట్రంలో జ్ఞాపకం చేసుకో. ఖబర్దార్ జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. నీవు డబ్బు ఉన్మానంతో, డబ్బు ఉన్నటువంటి అహంకారంతో ఒకవేళ తోటి సహోదరుల్ని ఏమైనా హింసిస్తున్నావో జాగ్రత్త, బాధపడుతున్నావో జాగ్రత్త. దాన్ని చెప్పాడు, నువ్వు హింసించిన వాళ్ళందరినీ మళ్ళీ దగ్గర తీసుకో, ప్రేమ చూపించు, వాళ్ళ మీద ప్రేమ చూపించు. అలా చేస్తున్న టైంలో మళ్ళీ నీకు అన్ని మళ్ళీ నీకు సంభవిస్తాయి, జాగ్రత్త అని చెప్పాడు. తోటి సహోదరులు ప్రేమించేటటువంటి మనస్సు ఉండాలి మనకి. దేవుడి పిల్లలను చెప్పుకుంటూ ఈ లోకంలో చేస్తున్న ఉద్యోగం ఎన్నేళ్ళ కాలం? 62 సంవత్సరాలు జాగ్రత్త. 62 ఏమన్నా 62ఏనా? రిటైర్మెంట్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు? 62 సంవత్సరాలే. తర్వాత నేను తెంపలేడా దేవుడు? ఆ డబ్బును కాజేయలేడా, తీసివేయలేడా? ప్రపంచ చక్రవర్తి నుంచి రాజ్యాధికారం దూరం చేసిన దేవుడు నీ 10-20 లక్షలనే ఏమండి అయిపోలేడా? నేను గుర్తుపెట్టే పరిస్థితి తీసుకురాలేడా? ఏమండి? కనుక మనం వేసే ప్రతి ఒడు గర్వంతో వేయకూడదు, అహంకారంతో వేయకూడదు. నాశనానికి ముందు ఏమేసింది? ఏమండి? గర్వం. ఆ గర్వం ద్వారానే ఎదుగుతున్న గడ్డి వేసే పరిస్థితికి వచ్చాడు ప్రియమైన దేవుడు. మరి మనం కూడా గర్వంతో పొంగిపోయి ఉప్పొంగి 4 డబ్బులు వెనక్కున్నాయనేటువంటి గర్వంతో, లెక్కలేని తనంతో, ఏమండి నాకు బలం ఉంది, వయసులో నాకు కండ బలం ఉంది, నేను ఎవరి మీద దాడి చేయగలను, ఎవరినైనా కొట్టగలను, ఏమండి ఈ ధనబలంతో నేను ఏమైనా చేయగలను. ఒకవేళ నువ్వు అనుకుంటే అక్కడ నువ్వు పప్పులో కాలేస్తున్నట్టు లెక్క. ప్రియమైన దేవుడు, ఒక సహోదరుల జాగ్రత్త. ఎందుకంటే మన కడవ దినాల్లో ఉన్నాం. ఇంకా ఏంటి గర్వం? ఏ సమయమో ఏ రాకడో క్రీస్తు వచ్చే సమయం, ఏమంటే దొంగ వాళ్ళే వస్తానని అంటున్నాడు. ఇంకా నీ గర్వం, నీ మనం, నీ ధనం, ఏమంటే నీ కోపం, నీ ద్వేషం, అక్కని లేక, చెల్లెలు లేక, తమ్ముడు లేక, ఏంటి నీ ఏమంటుంది గోండా రౌడీజం, ప్రేమ లేనితనం. దేవుడు నేర్పించేనా మనకి? ప్రజాస్వామ్యం దేవుని సన్నిధిలో నేర్చుకుని ఎలాంటి పరిస్థితులేనా? పేతురు గారు ఒక సమయంలో, అయ్యా నా సహోదరుడు నా పట్ల తప్పు చేసినప్పుడు నేను 7 సార్లు క్షమిస్తే సరిపోతా అని అడిగింది. ఓ పిచ్చివాడా, 7 సార్లు ఏంటి, 77 మార్లు అన్నాడు. నువ్వు కొన్ని క్షణాలకే క్షమించలేకపోతే, ఒకవేళ నీ ముందు నీ సహోదరి సరే ఏదో పొరపాటు జరిగిందనుకో, అంటే నీ ఇష్టమేగా, నీ ఇష్టానుసారం హింసిస్తావా? ఏమండి బాధపడతావా? కొట్టేస్తావా? తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలంటే నేను 77 మార్లు. ఇది నీకు చెప్పలేదా? మీ మాస్టర్ గారు చెప్పలేదా?
చెప్పట్లేదా? 70 ఏళ్ల మార్లు క్షమించాలి మన సహోదరుడు మన పట్ల తప్పు చేస్తే. ఇదిగో దీని మీద నుంచొన్న కలిగిన వాడే ఈ ఆజ్ఞను నెరవేర్చగలిగి ముందుకు పోగలిగిన వాడికి ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అది లేకపోతే నువ్వు ఎన్ని ఆదివారాలు పోయినా స్మాష్, ఏమి ప్రయోజనం ఏమి లేదు. ఏమంటున్నాడు చివరికి దేవుడు? నువ్వెవడవో నాకు అక్రమము చేయువారనారా. ఎవరు? అక్రమము చేయువారనారా, మీరు నా ఎదుట నుండి వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు. అక్రమం దేవుడు ప్రేమ చూపించమన్నాడు. క్షమించమంటే నువ్వు క్షమించకుండా వాళ్ళ గాయపరిచి కొట్టి హింసిస్తే నీలో ప్రేమ ఎక్కడ? ఆదివారం బాధలు పోయింది, ఆదివారం పాటలు పోయింది, ఆదివారం చేసే ప్రార్థన పోయింది. మోదలేసి ప్రార్థన, విస్తారమైన ప్రార్థన, మా మనుషులు ప్రార్థన చేస్తున్నాం కదా. మనుషులు నానాన్ని మాత్రమే పర్వాలేదు. సపోజ్ చాలా బాగా ప్రార్థన చేస్తున్నాం అనిపించుకోవడానికి. మనుషులు మెరుపు పొందినట్టయితే ఆయన మెరుపును కోల్పోతాం. అక్రమం చేయకూడదు. ఆధ్యాత్మికమే పాపం అని చెప్పినటువంటి దేవుడి మాటలు మనం గుర్తుపెట్టుకున్నాం. గర్వం అనేది మనిషికి ఉండకూడదు. గర్వంతో నటించినటువంటి, గర్వంతో పోండినటువంటి నెబ్బని గడ్డి ఆహారం తినే నోటితో ఏం చేశాడు? ఒకరోజు 7 కాలాలు. కాబట్టి గర్వాన్ని వదిలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో మళ్ళీ రావడానికి ఆయన సిద్ధపడి ఏ రోజు ఏ గడియో తెలియదు. దొంగ వచ్చినట్లే నేను వస్తాను అంటున్నప్పుడు, దొంగలు పెడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండదు. ఏం జరిగింది? మంచి పనులు దోసుకొని కనుక యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉంది. జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లల భూకంపాలు వస్తున్నాయి. ఏదో మళ్ళీ తెగులు, ఇంకోసారి కరోనా మళ్ళీ స్టార్ట్ అయింది. దాంట్లో పెద్దగా ఉంటుంది కదా, మాస్కులు ధరించండి. పోయినసారి కరోనాలో బ్రతికినం. ఈసారి కరోనాలో ఒకవేళ ఆయనకి కోపం వస్తే ఇక వీడు మానాలనుకుంటే వచ్చే కరోనా అయినా మనల్ని తప్పించుకోలేము. ప్రియమైన దేవుని కనుక గర్వం అనే స్వభావాన్ని మనం తీసేస్తే అన్నీ చదువుతున్నాం. గర్వం లేకపోతే అన్నీ మనిషినే ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకురాగలుగుతాం. గర్వం లేని చోట ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. గర్వం ఎప్పుడైతే లోపం ఉంటుందో దానికి అనుసంధానం ఇవన్నీ కోపం, ద్వేషం, అలాగే దానికి అనుసంధానమైంది. గర్వాన్ని తీసుకున్నాం, తీసేసుకొని నెబుకద్నెజర్ లాగానే మళ్ళా పశ్చాత్తాపడి మరి ఆ యొక్క మనకు వచ్చిన శాపాన్ని మరి దేవుడు తీసేసే విధంగా పశ్చాత్తాపడడం, దేవుడు ఉన్నటువంటి పరలోకాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవితం దేవుడి పరలోకం చేరుకోవడం. ఈ కొద్ది మాటలు మనందరం చేయడం దేవుడికి ఆశీర్వదించి ఫలింపు చేయగా వచ్చిందని ఆగలేదు.